చిత్తూరు జిల్లా తెల్లరాళ్లపల్లి పంచాయతీ యానాది కాలనీలో నివసిస్తున్న సుమారు 20 కుటుంబాలు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కంతల చెరువుకు చేరాలంటే అడవి ప్రాంతం గుండా 5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని వాపోయారు. తమ కాలనీ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలోనే గ్రామం ఉన్నప్పటికీ రహదారి లేకపోవడంతో విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు ప్రతిరోజు భయాందోళనల మధ్య పాఠశాలలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ భూమిలో రోడ్డు వేయడానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదని, వెంటనే రోడ్డు నిర్మించి దారి సమస్యను తీర్చాలని ఎస్టీ కాలనీ వాసులు, విద్యార్థులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. స్కూల్కి వెళ్ళడానికి దారి లేదు కాబట్టి మాకు స్కూల్కి దారి కావాలి. కాబట్టి అడిగినాం, వచ్చినారు, సర్వే చేసినారు, తర్వాత మా దారి గురించి పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పట్లాంచి పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. తెల్లరాళ్లపల్లి పంచాయతీ డికేసేవు గ్రామం స్కూల్ కాడి నుంచి ఎస్టీ కాలనీకి 1/2 కిలోమీటర్ దారి. ఇక్కడ నుంచి కనీసం అంటే ఒక 15 మంది పిల్లలు పోయేదానికి వచ్చేదానికి దారి లేని ఇబ్బందులు పడి కాళ్ళకు దెబ్బలు తగిలించుకొని వాళ్ళు దారి లేకుండా కష్టపడుతున్నారు. దారి కావాలని కొంచెం దారి చేసుకుంటే దానికి మా పై దాడి చేసి కేసులు పెట్టి తెల్లవారితో కూర్చొని పెట్టుకొని ఎర్రాయిని, నాగరాజుని సాయంకాలం 8 గంటలకు వదిలినారు. టికెట్ లేకుండా పెట్టుకొని రాజులు ఎస్ఆర్ గుణశేఖర్ పిల్లలు 12 మంది స్కూల్కి పోయేదానికి వచ్చేదానికి అందరికీ తహసీల్దార్కి చెప్పినాము. ఒకసారి ఆర్డీఓ కాగితం ఇచ్చినాము, కలెక్టర్ కాగితం ఇచ్చినాము. తహసీల్దార్ని ఇక్కడ పిల్లపచ్చి కూడా తొడకచ్చి కూడా చూపించినాము. ఆయన దారి వదిలేయమని చెప్పినాడు. కొంచెం మేమే కూడా మొదలుపెట్టి కూలీ లేబర్లు పెట్టుకుని మేమే చేసినాము. దారి చేసిన తర్వాత కూడా అది మాకు హుషే లేదు అనేసి దారికి అంతా అడ్డమే వేసినారు.